సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లిలో ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకుని శృతిని దయాకర్ అనే వ్యక్తి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. శృతి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇటు ఫోక్ సింగర్ శృతి మరణానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలుసాయా? అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దుర్గారెడ్డి. ప్రసన్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీల్రపల్లి గ్రామానికి సంబంధించిన కారు డ్రైవరు దయాకర్తో మాత్రం నవంబర్ 27 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొసల్రా మండలము తిమ్మాపూర్ గ్రామానికి సంబంధించిన ఫోక్ సింగర్ శృతి మాత్రము 27 తారీఖు నాడు పెళ్లి చేసుకోవడం జరిగింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత పీర్లపల్లి గ్రామంలో మాత్రము 27 తారీఖు నాడు వివాహమైంది. ఆ తర్వాత నిన్న మాత్రము అనుమానాస్పద మృతిగా మాత్రము చనిపోయిందని చెప్పి ఇక్కడ పీర్లపల్లి గ్రామం నుండి ఆ సింగర్ తల్లిదండ్రులకు బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బంధువులు కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు కూడా మేము చనిపోయింది, ఊరేసుకొని చనిపోయిందని చెప్పి సమాచారం అందించారు. కనుక ఖచ్చితంగా మేము వచ్చేంత వరకు డెడ్ బాడీని ముట్టొద్దని చెప్పి కూడా వాళ్ళు ప్రాధేయపడి వేడుకున్నా. కానీ వాళ్ళు రాకముందే మాత్రము డెడ్ బాడీని తీసుకొని వచ్చి గజ్వేలి పోస్ట్ మార్టం తీసుకొచ్చారు. నిజంగానే పోలీసులకు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే శృతి ఫోక్ సింగరు ఆ శృతి పరిచయం అయిందో ఆ తర్వాత కూడా మధ్యలో వీళ్ళు కలిసేవారు. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే శృతి చిన్నాన అంటే దాదాపు వీళ్ళు పెళ్లి చేసుకున్న సమయానికి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పెళ్లి వాయిదా వేసుకుందాం, కొంత సమయం ఇవ్వమని అంటే కూడా ఆమె వచ్చి పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగా పోలీసులు మాత్రం ఇప్పుడు సిఐ మహేందర్ రెడ్డి మాత్రం కేసు నమోదు చేసుకొని విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. అనుమానాస్పద హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా వాళ్ళు విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఒక పెరడి సాంగ్స్తో పాటు సమాజము, విలువలు, మంచి చెడు, పెళ్లి, ప్రేమ ఇవన్నీ కూడా తెలిసిన శృతి ఆత్మహత్య చేసుకునేంత ఆమె అంటే అలాంటి చర్యలు చేసుకునే అవకాశం లేదని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే వాళ్ళ బాబాయ్ కన్నాడు, వాళ్ళ బాబాయ్ నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే శృతి నిజంగా ఎట్లా చనిపోయింది అనుకుంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు మీరు చూడొచ్చు, వాళ్ళంతా కూడా నిజంగానే అక్కడికి శవపరీక్ష నిర్వహిస్తున్నారు కనుక మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నివేదిక వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ నివేదికలో హత్యనా ఆత్మహత్యన అనే కోణంలో కూడా తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా కూడా ప్రేమ వివాహాలు, పెళ్లిళ్ళు కూడా చాలా సందర్భాల్లో పెళ్లి చేసుకున్నాక అత్తమామల ఇంటికి వచ్చినాక ఆడపడిచే కావచ్చు, లేకుంటే అక్కడ కూడలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆప్యాయత ఆదరిస్తున్నారా, లేకుంటే ఏ విధంగా ఉంది? నిజంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు దయాకర్ కుటుంబ సభ్యులు, తండ్రి, ఆ తర్వాత దయాకర్ కూడా. నిజంగా వాళ్ళకి ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారో ఇంట్లో లేకపోతే ఆ కోణంలో కూడా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని, ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది. ఇదే క్రమంలో దయాకర్తో ప్రేమలో పడింది. తరచూ దయాకర్ ఇంటికి వెళ్తూ ఉండేదంటున్నారు శృతి కుటుంబీకులు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని చూశారు. అయితే శృతి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి గత 20 రోజుల క్రితం దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 20 రోజులకు ఏమైందో ఏమో తెలియదు. కానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోక్ సింగర్ శృతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హఠాత్తుగా శృతి ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్నారు. శృతి ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్త, అత్త వల్లే శృతిని చంపేశారని ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపులే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రతి ఛానల్లో మీరు చూస్తారు సార్. మరి న్యూస్ వాళ్ళకి ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, మరి ఆయనకు ఖచ్చితంగా పెద్ద శిక్షణ పడాలి అనుకుంటున్నాం. మేము మా కుటుంబం తరపు నుంచి, మా ఫ్రెండ్స్ తరపు నుంచి మేము అందరం కలిసి కూడా ఆయనకు శిక్ష మంచిగానే పడాలి. మరి ఏం జరిగిందన్నది కూడా ఆమె అనవసరంగా లవ్ చేసి మోసపోయింది కావున అందరం కలిసి ఆయనకు శిక్ష పడేలాగా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం.
వేసుకునేంత కెపాసిటీ అయితే ఆమె దగ్గర లేదు. వేసుకోదు, ఆమె ధైర్యవంతురాలు. వాళ్ళు ఖచ్చితంగా అర్చన చేసారు కాబట్టి వాళ్ళు కస్టడీలోకి వెళ్ళిపోయారు మనకు దొరకకుండా. మన స్పాట్లో డెడ్ బాడీ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేసారు. మనం వెళ్తే లొల్లి లేదని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి స్పాట్ దగ్గరకు మొత్తం పంపించలేదు. ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆయన ఈ అమ్మాయికి చేసినట్టు ఇంకొక అమ్మాయి కూడా చేస్తాడు. రేపు ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయి కూడా చేస్తాడు. కావున అట్లాంటి వాడికి శిక్ష పడితేనే ఏమైనా బుద్ధి వస్తుంది. మాట్లాడి మరి కార్యక్రమం అయిపోయిందా లేదా, మరి ఎట్లా చేద్దాం, మరి థియేటర్ చేంజ్ చేద్దామా, మరి మీరు ఎవరైనా వస్తారా అని ఎవరు కూడా కుటుంబంలో మనకు సహకరించిన బంధువులైనా ఎవరు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే అని మా బాధలు మేము ఉన్నాము. కార్యక్రమం అయిపోయే ముందరే మాకు దినాలు నాడు అదే రోజు పెళ్ళి, అదే రోజు ఎవరు కూడా రాలేదు. మా బాబుని చూడలేదు, ఎవరిని చూడలేదు. పిల్లగాని చూడలేదు, ఫ్యామిలీ చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు వేధించిన బాధలు పెట్టి హింసించారని పెట్టుకొని కావాల్సి శేషాలు కలిగించారంటే రాత్రి 2 గంటలకు పొద్దున ఫోన్ చేసి ఊరు పెట్టుకొని చచ్చిపోయిందని చెప్తే మేము ఆడవిడిగా వచ్చేసినాం. అదే ప్లేస్లో ఉంచాలంటే ఉంచలేదు సార్. తీసుకొచ్చిండ్రు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వేసింది. బందోబస్తు చేసి ఇంటికి కూడా ఓనిస్తలేదు, చూడనిస్తలేదు. ఎవరు కూడా సహకరిస్తలేదు. కావాల్సి చేసి కాబట్టి అమ్మాయి అసలు మంచి కాదు. ఒక సింగర్ ఆమె దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నది తెలుసు. అమ్మాయి అసలు క్యారెక్టర్ కాదు. కాకపోతే ఒకవేళ పరిచయం అయింది, హైదరాబాద్లో పరిచయం అయింది. సరే పరిచయం అయింది కూడా వాళ్ళకి ప్రసన్న అయినట్టు మేము చేస్తాను కూడా ఒప్పుకున్నాం. జనాలు ఇక్కడ మాకు టైం ఇవ్వలేదు, మాకు మాట్లాడలేదు, అవకాశం కూడా ఇవ్వలేదు. అది జరిగిన విషయం. ఊరేసుకోలేదమ్మా, ఆ ఊరేసుకున్నది లేనే లేదు. రిపోర్ట్లో చూడండి నేను ఇప్పుడు కూడా చూస్తాను. మా జిల్లా ఉంది కదా, వాడి చూడండి. ఊరేస్తే ఇక్కడ గావులు పడతాయి మెడకు. ఆ గావులు లేవు ఇక్కడ, చెప్పక్కడ వచ్చేసినట్టు అది ఊరేసినట్టు లేదు మేడం. ఊరేసుకుంటే ఒంటెలన్న వస్తుంది, లేదంటే టాయిలెట్ బాత్రూమ్ అన్న వచ్చింది. కానీ అది ఏది కాలేదు. మేము వచ్చినా కూడా మంచిగా ఉంచలేదు. తెచ్చారు గవర్నమెంట్ అసలు వేసి మేము ఇక్కడికి వచ్చినాం. మాకు ఇంటికి కూడా కొనిస్తలేదు. బందోబస్తు చేసేసారు. అక్కడ 10 మంది పోలీసులు పెట్టేసారు, ఇక్కడ మంది పెట్టేసి ఆ చెల్లని చంపేసిరు. పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు అటు వెళ్దామంటే. అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా మేము కూడా. మా